బాబాయ్ ఒరే దరిద్రుడా, ఎంత పిలుస్తున్నా వినపడలేదురా నీకు? కొంచెం ఉంటే చచ్చవాని కదరా తిండి దండగ సన్నాసి. గ్రీస్ పూసుకున్న పందికొక్కలాగా ఎలా నిలబడ్డాడో చూడు. 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఇంకా పంచరేసుకోవడం కూడా రాదు. నీ బతుక్కి ఇంగ్లీష్ సినిమాలు చెప్పు తీసుకొని కొడతా ఎదవా. ఇది ఇంకా మారలేదా బాబాయ్? కొన్ని కార్లు ఎన్ని రిపేర్లు చేసినా అంతే శివ, ఈ దరిద్రుడు అంతే. అలా 5 ఏళ్ళు దండయాత్ర చేసి డిగ్రీ పూర్తి చేసావన్నమాట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఇంకా చేయడానికి ఏముంది బాబాయ్, ఇప్పటి నుంచి హమారా ఖానా హమీ పకానా. అంటే నువ్వు సిటీలో ఏదైనా జాబ్ చూస్తావేమో అని ఇలా వచ్చేసా బాబాయ్. నాకు ఎప్పటి నుంచో ఒక అసిస్టెంట్ కావాలనుకున్నా కదా, మేము పెట్టుకుందామా అన్న? ఏయ్ బలిసిందా? ఏం తాగుతున్నావురా? గ్రీన్ టీ అనా? ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నావురా? జాబ్ ఏదైనా పర్లేదు బాబాయ్, జీతం మాత్రం బలంగా ఉండాలి. జీతమే కాదురా, మంచి బోనస్ కూడా ఉంటది. అవునా? అవునరా, ఈ రోజుల్లో ట్రెండ్ లో ఉన్న జాబ్ అదే. దానికి నువ్వైతేనే కరెక్ట్ గా ఉంటావు. కంపెనీ వెహికల్, కంపెనీ ఫోను, రోజు 25 నుంచి 50 ఫోన్లు. అందులో అమ్మాయిలు కూడా. నీకు ఫోన్ చేయందే ఎవరికి ముద్ద కూడా దిగదు. వా అది బాబాయ్, నాకు కావాల్సింది అలాంటి జాబే. ఇక చూడు చక్రం. ఏం చేశారు సార్? లవ్ లెటర్ రాశాడు సార్, లవ్ లెటర్. అది 9th క్లాస్ పిల్లకి. ఎగ్జామ్ లో స్పేస్ కెళ్ళిన మొదటి మహిళ ఎవరని అడిగితే నా వైఫ్ పేరు రాశాడు సార్. అంతేకాదు సార్, నేను చచ్చిపోతే వినాయకుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు సార్. అది నేను కాదు సార్, 7th క్లాస్ సీన్ గాడు. ఇంగ్లీష్ లో కేసే రాయరా అంటే అన్ని తప్పులే. లవ్ లెటర్ మాత్రం కరెక్ట్ గా రాస్తావు. ఏం రాశాడు? లవ్ లెటర్ రాశాడు సార్. ఏది ఇవ్వండి. ఇప్పుడు నీకు టీసీ ఇప్పించకపోతే అడుగు. వద్దు మ్యామ్, ఏంట్రా వద్దు? సారీ మ్యామ్. ఈ మ్యాటర్ నాకు వదిలేండి సార్. సార్ ప్రిన్సిపాల్ దగ్గరికి. సార్ నాకు వదిలేండి సార్. ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు, అందరి టైం వేస్ట్ అవ్వకూడదు. నాకు వదిలేండి, నేను చూసుకుంటా. చూసుకుంటారు నేను కదా సార్? చూసుకుంటాను సార్. ఏయ్, రారా, పదండి, మిస్టర్ రోమియో, రారా. ఇక్కడ నుంచో. Romance, butterfly. అదేంట్రా బటర్ఫ్లైస్? నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో 1000 సీతాకోక చిలుకలు ఎగిరాయని సార్. ఆ సెలెస్టియల్ ఏంజెల్ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్. సూపర్ సూపర్ రా. రే సార్, నువ్వు ఎల్కేజీ నుంచి ఈ స్కూల్ నుంచి చదువుకుంటున్నావు కదా? అవును సార్. మరి నీకెలా ఈ సెలెస్టియల్ ఇంగ్లీషు? అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్. థాంక్స్ సార్. రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదిరా. ఏంటి సార్ ఆ ఏజ్? నా ఏజ్ ఎంత ఉంటది? లవ్ లెటర్ రాసే ఏజే సార్. స్మార్ట్ బాయ్, యూ సోషల్ పాస్, గో. నాన్న. ఏంట్రా లవ్ లెటరా? కాదు నాన్న. పర్లేదు రాయ్. నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా? బాగా గుర్తున్నానన్న. అవన్నీ ఫాలో అవుతావు కదా? షూర్ నాన్న. ఆ అమ్మాయి కూడా ఇక్కడే పక్కన. అక్కర్లేదు. నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నాన్నను కాదు. అయ్యో రే, పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ 10లో నేను ఉంటా. ఎందుకు చెప్పు? ఎందుకు? పర్లేదు చెప్పు. ఎందుకంటే ఆ లిస్ట్ రాసేదే మీరు కాబట్టి. సూపర్ రా, నా కొడుకు అనిపించావు. థ్యాంక్స్ నాన్న. ఏంటి భూపతి గారు ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఏమైనా కావాలా? ఒకే ఒకటి కావాలి, నువ్వు ఇక్కడి నుంచి పోవాలి. వచ్చేసాడు. దేశం మనదే, తేజం మనదే. భూపతి ఏంటి సడన్ సర్ప్రైజ్? టైం అయిందయ్యా, రండి బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికేంటయ్యా, ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే. మీరే కదా వచ్చి జెండా ఎగిరేయాలి. అయ్యో, దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులంతా ఉండగా నేను చేస్తే బాగోదు. అవును, అదే కరెక్ట్. ఎవరమ్మా పెద్ద మనిషి? మన ప్రెసిడెంట్ గాడా? ఎవ్వడికి ఆడ తెలీదు. కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని, రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరేంటని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు. నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను. అమ్మా, మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు. అదేం లేదు. ఎర్రకోటకి పియ్యం ఉంటే దేవరకోటకి మీరున్నారయ్యా. అయ్యో, మీరు వస్తే జెండా ఎగురుద్ది, లేదంటే లేదయ్యా. నేను బయలుదేరతాను. వద్దు, నా కోసం ఫంక్షన్ ఆపొద్దు.
నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. ఎయిర్పోర్ట్కి పోయి దానికి ఎంత టైం పడుతుంది? ఓ గంట అవుతుంది సార్. ఏంది 1 అవరా? ఇదేమన్నా ఎద్దులు పండే 1 అవర్ పట్టడానికి? ఎందుకని ఇటు చెత్తకారులు వేసుకొచ్చి మాట వేస్ట్ చేస్తారు? మీరు ఒక పని చేయండి సార్, నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్ కూడా ఒక ఫ్లైట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు రోడ్ మీద ఉన్నాం కదా, ట్రాఫిక్ ఉంటుంది, ఒక గంట పడుతుంది. See you are talking too much. ఎందుకు పుడతారో వేస్ట్ నా కొడుకులారా. సర్లే, ఎయిర్పోర్ట్ వచ్చాక లేపు. ఐ విల్ టేక్ ఎన్ యాప్. థ్యాంక్ యూ సార్. ప్యాసింజర్లో తెల్ల మాట్లాడాలి కూడా తెలియదు. పక్కకు తీసుకోబండి. ముందు తీస్తున్నా. చూసినప్పుడే అర్థమైంది కదా తేడా నా కొడుకని. మరి ఎందుకు ఎక్కించుకున్నావు? ఇట్లనే అవుతాం మరి. ఏంట్రా ఏమైందన్నా? నడు. చెత్త నా కొడుకు, ఒక్క గీత కూడా పడకుండా చూసుకున్నా. జనవరి 26న మొదలుపెట్టి ఆగస్టు 15 వరకు మాట్లాడగల శక్తి, తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను. అయ్యా రండి అయ్యా. యాక్చువల్లీ హీస్ మై ఫాదర్. హిస్ థాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్. నన్ను మాట్లాడమన్నారు, దేశం గురించి మాట్లాడమన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత. జస్ట్ నేను స్పీచ్ ఇవ్వలేనా? దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు? పక్కూళ్ళో ఉన్నారేమో, నాకు తెలీదు. వేరే ఊళ్ళో ఉన్నారేమో, నేను చూడలేదు. మన ఊళ్ళో లేరు, అది నాకు తెలుసు. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. చెప్పినా మీకు అర్థం కాదు. దేశం చాలా పెద్దది. మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది. ఒక దేశానికి స్టేట్ కావాలి, ఒక స్టేట్కి డిస్ట్రిక్ట్ కావాలి. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి. అవన్నీ 10 నిమిషాల్లో చెప్పలేం కదా. కాబట్టి ఇంతే. జై హింద్. అయ్యా సూపర్ అయ్యా. ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మన ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరు. నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను, ఆడ తేడాగున్నారా, ఆడి దగ్గర కొనొద్దు అని. రే ఇప్పటికైనా కారు ఒడుకోడికి అమ్మేరా, ఆ అల్లతంటాలే వాళ్ళు పడతారు. అట్లెట్లా అమ్మేస్తాం బాబాయ్? అంత తెలిసాక వాడు కూడా మళ్ళీ ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడున్నది ఒకటే ఒక దారి. వీడేంది బాబా, ఎవరినో ఫకీర్ని పట్టుకొచ్చండి. మన బడ్జెట్కి పీఠాధిపతులు వస్తారా మరి? నమస్తే స్వామి. సమస్య ఎక్కడుంది? సమస్య అక్కడ పార్క్ చేసింది. రే వీడు అసలు దేని కొడుతున్నాడు? వీడికి ఐడియా ఉందా? ఉంది. ఏందన్నా ఇది? ఉజాలనా? ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. ఇదయ్యా మేము కొట్టుకున్నట్టుందన్నా. మీ ముగ్గురు ఆకలిగొన్న ఆత్మతో సావాసం చేశారు. ఇప్పుడు అది మీ రుచి మరిగింది. ఇప్పుడు దాన్ని శాంతి చేయాలంటే మీరు ముగ్గురు ఇందులో రక్తపు చుక్కలు వేస్తూనే ఉండాలి. ఆత్మ మళ్ళీ బండి చేరకుండా ఉండాలంటే ముందు ఈ బండిని శ్మశానం తీసుకెళ్లి వీరభద్రుని రక్ష కట్టించాలి. తర్వాత వచ్చి ఆత్మకి శాంతి కర్మ చేసి నేను విడుదల చేస్తా. అలాగే స్వామి. స్టార్ట్ చేయరా హాలీవుడ్. యంత్రానికి మంత్రం వేసేదాకా రక్తం ఇంకా రాదు. వేస్తూనే ఉండండి.
కానీ శివ అప్పుడెప్పుడో హెచ్ఐవి టెస్ట్కి ఇచ్చాను రా హాలీవుడ్, మళ్ళీ ఇప్పుడే. రేయ్, ఎంత పిండినా రావట్లేదేట్రా? ఏం చేస్తున్నావురా? చేతులు కాలు లేవన్నా, అందుకే కాలు పెడుతున్నా. రే హాలీవుడ్, నువ్వు గ్రేట్ రా. నాకు తెలుసు. రే ఒక్క నిమిషం రా. ఆడు అరగంటలో వస్తా అన్నాడు, 2 గంటలైంది ఇంకా రాలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆత్మేందానా ఇంత ఆకలి పైన ఉంది, ఆయిల్ కూడా తాగిస్తున్నానా? ఆకలి లేదు, తొక్క లేదురా. ఆడిక్కడ మనతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టించి కార్ని దొబ్బుకెళ్ళాడు. వాట్ ద ఫకీర్, పదా నాన్న పట్టుకుందామని అది అర్థం అవుతా నేను. నడురా. ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? ఎందుకురా? పిచ్చెక్కిందా మీకు? వాడు తీసుకెళ్ళింది మన కార్ని కాదు, మన కష్టాల్ని. ఇన్సూరెన్స్ లో కార్ పోయిందని మన పేపర్లను పెడతాం, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఆ దరిద్రం కూడా వదిలిపోద్ది. ఆహా సూపర్ రా. దేవుడు ఉన్నాడు బాబాయ్. ఉన్నాడు రా. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అంటే మన రక్తదానం వేసేయాలన్నమాట.